అమిత్ షా రీసెంట్గా ఇచ్చినటువంటి పీటీఐ ఇంటర్వ్యూలో, ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియాకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఆయన రకరకాల విషయాలు మాట్లాడారు. ఎందుకంటే మళ్ళీ మేము అధికారంలోకి రావడం తథ్యం, మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా డెఫినెట్లీ మేము అధికారంలోకి వస్తున్నాం, అందులో ఎటువంటి ప్రశ్న లేదు, డిస్కషన్ లేదు. అయితే మీరు ఎంత ఏడ్చి కింద పడి దొర్లి మొత్తుకున్నా సరే మేము వీటిని అమలు చేసి తీరతాము అనేసి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలని ఆయన తీసుకొచ్చారు తెర మీదకి. వాటి గురించి చాలా స్పష్టంగా, చాలా కాన్ఫిడెంట్గా చెప్పినటువంటి పరిస్థితి కేంద్ర మంత్రి అమిత్ షా చేసినటువంటి పరిస్థితి. 400 సీట్ల పైగా వచ్చిన తర్వాత రాజ్యాంగాన్ని మారుస్తామని ఆరోపిస్తున్న వారు ఒక్కసారి ఆలోచించుకోవాలని ఆయన మాట్లాడినటువంటి ఇంటర్వ్యూలో చెప్పారు. దేశ ప్రజలు 2014లోనే ప్రధాని మోడీకి అధికారాన్ని ఇచ్చారని ఆరోపణలు చేస్తున్న వారికే రాజ్యాంగాన్ని మార్చే ప్రక్రియ ఏమిటో కూడా తెలియదని ఆయన ఎద్దేవా చేశారు. ఈ ఇంటర్వ్యూలో ఆయన ముఖ్యంగా మాట్లాడినటువంటి అంశం ఏంటంటే 400 దాటి వచ్చినా రాకపోయినా అధికారంలోకి వస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ముస్లిం రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో, ఈ బీసీఎల్ రిజర్వేషన్ల యొక్క వంకతో ముస్లిం రిజర్వేషన్లు తీసుకెళ్ళి అక్కడ పెట్టారో వాటిని డెఫినెట్లీ తొలగిస్తాము. అది చాలా పెద్ద అంశం కింద ఆయన తెర మీద తీసుకొస్తున్నారు. ఎందుకంటే నేను నిజానికి ప్రతి వర్గానికి న్యాయం జరగాలని కోరుకున్న వ్యక్తిని, కానీ ఈ బీసీ రిజర్వేషన్లు తీసుకెళ్ళి ముస్లిమ్స్కి ఇవ్వటం, లేకపోతే ఆల్రెడీ ముస్లిం రిజర్వేషన్లు ఉన్నాయి అనుకుందాం, అవి తీసుకెళ్ళి బీసీఎల్కి ఇచ్చినా సరే మనం ఖచ్చితంగా కండెమ్ చేయాలి. కొన్ని ప్రాతిపదికలు తీసుకున్నప్పుడు ఒక వ్యక్తికి బెనిఫిట్ చేయాలి, ఆ వర్గం వెనకబడి ఉంది అని వాళ్ళకి బెనిఫిట్లు ఇస్తూ ఆ వర్గానికి ఇస్తున్న బెనిఫిట్లు కట్ చేసి వేరే వర్గానికి ఇవ్వడం ఏంటి? వేరే వైపు నుంచి తీసుకుని ఇస్తే ఖచ్చితంగా సంతోషం, సపోర్ట్ చేద్దాం. ముస్లింలని అప్లిఫ్ట్ చేయాలి, ముస్లింల్లో ఆర్థికంగా వెనకబడి ఉన్న వాళ్ళని అప్లిఫ్ట్ చేయాలంటే డెఫినెట్లీ చేయాలి, అందులో క్వశ్చనే లేదు. కానీ దానికోసం ఆల్రెడీ వేరే తరగతులు, వెనకబడిన తరగతుల్లోంచి కట్ చేసి వీళ్ళని అప్లిఫ్ట్ చేస్తామంటే మాత్రం అది అబద్ధం, పచ్చిగా అది ఓట్ల కోసం మాత్రమే, అందులో ఎటువంటి ప్రశ్న లేదు. గతంలో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అతిపెద్ద తప్పు ఇదే. అట్లాగే ఇప్పుడు కూడా బీజేపీ పార్టీ ఇంత హడావిడిగా ముస్లిం ఓట్లను తీసేస్తాము, బీసీలకి ఇవ్వాల్సినవి ముస్లింలకు ఇచ్చింది కాంగ్రెస్ అని చెప్తున్నారంటే వీళ్ళకి కూడా ప్రేమేమీ కాదు బీసీల మీద. వీళ్ళ దొంగ ప్రేమ అంతా ఏంటంటే హిందువులు ముస్లింలకి ఎప్పుడైతే రిజర్వేషన్లు కట్ చేస్తామో అది హిందువులకి వాళ్ళు చాలా ప్రొటెక్టివ్గా ఫీల్ అవుతారు. వాళ్ళని ఆల్రెడీ ఇన్సెక్యూర్డ్ పొజిషన్లో పెట్టాం కదా ఈ దేశంలో హిందువుల్ని. సో ఇట్లాంటివి చేసినప్పుడు ఓకే ముస్లింలు మనకు శత్రువులు అనే ఫీలింగ్ని క్రియేట్ చేశాం కదా, సో దానివల్ల వాళ్ళు మన శత్రువులకి రిజర్వేషన్లు కట్ చేసేసాడు మోడీ, అమిత్ షా అని చెప్పుకొని తద్వారా ఇంకా బీజేపీకి హిందూ ఓట్లు పడాలని తప్ప ఇదే ముస్లిం ఓట్లు బీజేపీకి పడుతున్నట్లయితే పొరపాటును కూడా చేరు. ఏదేమైనా కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా వీళ్ళందరూ ఒకే గొడుగు కిందకు వస్తారు దొంగ వేషాలు వేయడంలో. సరే అదొకటి. రెండోది ఏంటంటే ఈయన జమిలీ ఎన్నికల విషయంలో మాత్రం చాలా స్ట్రాంగ్గా ముందుకెళ్తామని కాన్ఫిడెంట్గా కూడా చెప్పాడు ఈ ఇంటర్వ్యూలో. అది కూడా నేను చాలా ఖచ్చితంగా సపోర్ట్ చేసేటువంటి అంశం. అంటే మొదటి అంశం ముస్లిం రిజర్వేషన్లు తీసేసి బీసీలకు వెనక్కి ఇచ్చేస్తాం అనేది సపోర్ట్ అయితే డెఫినెట్లీ చేస్తా, కానీ దాని వెనక ఉన్నటువంటి వీళ్ళ ముసుగు రాజకీయాల గురించి కూడా చెప్పి చేస్తా అనమాట. రెండోది జమిలీ ఎన్నికలు. ముఖ్యంగా ఇందులో జమిలీ ఎన్నికల్లో నాకు నచ్చేటువంటి అంశం ఏంటంటే ముందుగా వాతావరణం వ్యవహారం. ఎప్పుడు కూడా ఎండాకాలంలో ఎక్కువగా మన ఇండియా మొత్తం మీద ఎన్నికలు జరుగుతున్నాయి. అది కాకుండా ఎండాకాలాన్ని తీసేసి ఏదైనా ఒక చల్లగా జరిగేటువంటి టైంలో చూసుకుని ఎన్నికలు పెడతా ఉన్నారు. ఒకటి అది డెఫినెట్లీ మనం సపోర్ట్ చేయాలి. రెండోది ఏంటంటే జమిలీ ఎన్నికలు అంటే ఏంటి? 1 నేషన్ 1 ఎలక్షన్, ఒకేసారి దేశవ్యాప్తంగా ఎంపీలని ఎమ్మెల్యే అందరినీ ఒకేసారి ఫేజుల ప్రకారం. ఇప్పుడు ఎట్లా అయితే 92 కోట్ల మందో 97 కోట్ల మందో ఓటేస్తున్నాం కదా ఈ లోక్సభ ఎలక్షన్లో, అట్లాగే అదే లోక్సభతో పాటు అక్కడ ఉన్నటువంటి అసెంబ్లీలకు కూడా ఎలక్షన్స్ జరిగిపోతే అక్కడితో ఒక్క దెబ్బతో క్లోజ్ అయిపోతుంది. అట్లా కాకుండా ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్కసారి ఎలక్షన్స్ పెట్టుకుని దేశవ్యాప్తంగా మళ్ళీ మధ్యలో ఏదో ఇష్యూ వస్తే దాని గురించి క్రియేట్ చేసి ఈ రకమైనటువంటి ఇష్యూస్ లేకుండా ఒక్క దెబ్బతో తేలిపోతుంది. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే డబ్బుల పరంగా డబ్బులు చాలా చక్కగా ఆదా అవుతాయి ఈ యొక్క కాన్సెప్ట్లో, జమిలీ ఎన్నికల కాన్సెప్ట్లో అనేది మొదటి నుంచి నేను మొత్తుకుంటుంది. సో అదే ఇప్పుడు అమిత్ షా అమలు చేస్తారంటున్నారు కాబట్టి దాన్ని కూడా ఖచ్చితంగా మనం సపోర్ట్ చేయాల్సి ఉంటుంది. కేవలం ఇవే కాదు, ఆల్రెడీ ఇచ్చినటువంటి పౌరసత్వానికి సంబంధించిన బిల్లుని తెర మీద తీసుకొచ్చి ఆ బిల్లును కూడా ముందుకు తీసుకెళ్తాం అనేసి చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు ఆయన. అది చాలా కాంట్రవర్షియల్ సబ్జెక్ట్, ఇప్పుడు అందులోకి నేను వెళ్ళదలుచుకోవట్లేదు. ఆ బిల్లుకు కూడా నేను చాలా పూర్తిగా వ్యతిరేకం, అది వేరే టాపిక్. అట్లా రకరకాల అంశాలు 370 అధికరణ గురించి, ఆర్టికల్ 370 గురించి కూడా మాట్లాడేటువంటి పరిస్థితి ఉంది. ఆయన దాన్ని కూడా అమలు చేసాం, శాంతి భద్రతలు తీసుకొచ్చాం, ఇంకా బెనిఫిట్స్ చేస్తాం అనేసి అంటున్నారు. అయితే వీళ్ళు ఎన్ని చేసినా సంతోషమే తప్ప, ఇట్లాంటివి ఎన్ని చేసినా సపోర్ట్ చేస్తామే తప్ప ఈ
ఆల్రెడీ ఉన్నటువంటి అంటే కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి అంశాలు సెక్యులర్ అనే పదాన్ని తొలగించడం, ఇట్లాంటి మూర్ఖపు అంశాలను తొలగించడం, అట్లాంటి పనులు చేస్తే మాత్రం సపోర్ట్ చేసేటువంటి ప్రసక్తే లేదు. ఎందువల్ల ఏంటి అనేది తర్వాత మనం క్లియర్గా మారదాం. ఇప్పుడు వీడియో పెద్దదైంది కాబట్టి. సో మొత్తానికి ఖచ్చితంగా అధికారంలోకి వస్తున్నాము. 400 వచ్చినా 350 వచ్చినా మేము గ్యారంటీ అధికారంలోకి వచ్చి తీరుతున్నాం, గెలిచి తీరుతున్నాం, మీరు కింద పడి మొత్తుకున్నా ఇవన్నీ చేయబోతున్నాం అని అమిత్ షా చాలా కాన్ఫిడెంట్గా చెప్పారు.